మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది? తప్పకుండానే ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ప్రస్తుతం ఈ మాసం గనక చూసుకున్నట్టయితే గురువు సప్తమ స్థానంలోను, శని అర్ధాష్టమ శనిలో ప్రవేశం చేస్తున్నాడు. కనుక ఇక్కడ అర్ధాష్టమ శని వల్ల, అంటే 4వ స్థానంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అంటాము. అర్ధాష్టమ శని అనేటటువంటి మనిషిని కాస్త ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అర్ధాష్టమ శని అంటే చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే 4వ స్థానంలో శని అంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని శిక్ష అనుభవించేటటువంటి కాలమే అర్ధాష్టమ శని అంటాం. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏంటండి ఇవన్నీ అని అంటూ ఉంటారు. అర్ధాష్టమ శని అంటే గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా శిక్షను అనుభవించేలా చేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి ఉన్నటువంటి కాలమే అర్ధాష్టమ శని అని అర్థము. అందుకే అర్ధాష్టమ శని అంటే గత జన్మలో చేసినవి అన్నిటికీ కూడా ఈ యొక్క మాసంలో కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. డబ్బు పరంగా ఏ కొరత ఉండదు, ఎందుకంటే సప్తమ భావం గురు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఈ నెలలో గురు అనుకూలం ఉన్నప్పటికీ కూడా చాలా మంది డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు, మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నాకు భగవంతుడు డబ్బు ఇచ్చాడు కానీ మన ప్రశాంతత ఇవ్వలేదు, మన మనశ్శాంతి ఇవ్వలేదు అని చాలా మంది ఫీల్ అవుతారండి. నేను చాలా గొప్ప వాళ్ళని చూశాను కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆస్తులు అంతస్తులు ఉంటాయి, చిటికేస్తే 10 మంది పని వాళ్ళు ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు. బికాజ్ ఏదో ఒక వెల్తీ, అలాంటి వెల్తీ ఎందుకు ఉంటుంది దేవుడా అని అనుకుంటే వీళ్ళు గత జన్మలో చేసిన ప్రారంధ కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మలో శిక్షలు అనుభవించేలా ఉంటాయి. ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్గా చెప్తే, ఇప్పుడు మనం దొంగతనం చేసాం, దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు చూసారా, అంటే ఇవి 6 నెలలు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారో అప్పుడు శిక్ష ప్రారంభమవుతుంది. అలాగే వీళ్ళ జీవితంలో కూడా ఎప్పుడో చేసినటువంటి కర్మ ఫలితం కావచ్చు, లేదు అంటే పుణ్యకర్మలు కావచ్చు, దానికి తగినటువంటి ప్రతిఫలము ఈ యొక్క అర్ధాష్టమ శనిలో వీళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మాత్రం బాగుంటుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సాధించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బులు కాస్త ఎక్కువ ఖర్చు అయినా కానీ వీళ్ళకు పని జరగాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఈ యొక్క ఏప్రిల్ నెలలో వివాహాలు చేయడము, గృహప్రవేశాలు లాంటివి చేయడము, లేదా కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవడము ఇలాంటివి జరిగేటటువంటి పరిస్థితులు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. కనుక ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మాసం అనుకూలమైనటువంటి మాసం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కాస్త మీరు ధైర్యం చేసి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తదుపరి మళ్ళీ మీ జీవితం చాలా అద్భుతంగానే ఉండబోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటి అంటే కనుక వీళ్లకు తిరుగు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు, దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. రెండవది ఏమిటి అని అంటే కనుక ఒత్తిడి భారం పెరిగిపోతుంది. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి భారం పెరిగిపోతుంది. వర్క్ స్ట్రెస్ కానీ లేదు వర్క్ ప్రెషర్ కానీ ఎక్కువగా పెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. పై అధికారుల నుండి కాస్త విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల వీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేనిపోని వాళ్ళ మీద కోపాలు రావడము. అంటే ఇప్పుడు మీరు తప్పు చేశారు, మీ మీద కోపం కాదు, మీ మీద ఉన్న కోపం వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటటువంటి విధానాలు వీళ్ళ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. తిరుగు ప్రయాణాలు ఎక్కువ అంటే వెళ్ళిన పని అవ్వకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యి తిరిగి వచ్చేయడం అనుకోవచ్చు అంటే వృధా ప్రయాణాలు. ఇప్పుడు నాకు మీతో పని ఉందండి, మిమ్మల్ని కలిస్తే నాకు ఒక పని అవుతుంది అని అనుకుంటాను, మిమ్మల్ని కలవడానికి నేను అక్కడి నుంచి బయలుదేరుతాను కానీ మీరు ఉండరు సమయానికి, లేదా మీరు టైం ఇవ్వరు. ఇలా ఎక్కువ తిరుగు ప్రయాణాలు, వృధా ప్రయాణాలు ఎక్కువగా అవుతాయి. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలి, మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అనుకుంటాము కానీ సమయానికి మన దురదృష్టం కొద్దీ మీరు ఉండకపోవడమా, లేదా మీరు టైం ఇవ్వకపోవడమా, ఆ టైంకి నేను మీ దగ్గరికి రాకపోవడమా, ఇలా ఏదో ఒక రకంగా మన యొక్క పని అనేది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రస్తుతానికి? విద్యార్థులకు ప్రస్తుత కాలం అయితే చాలా అనుకూలమైనటువంటి స్థానమే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి స్థానమే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆచితూచి అడుగు వేయాలి. విదేశాలకు ప్రస్తుత కాలం వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంది. దుబాయ్లో కానీ, ఇరాన్లో కానీ, ఇజ్రాయిల్లో కానీ, కొన్ని దేశాలు, అమెరికా, రష్యా లాంటి దేశాల్లో కూడా కొంత యుద్ధ వాతావరణం మొదలవుతుంది. కాబట్టి కాస్త
మీ యొక్క టైంని పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. చివరగా కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఏమన్నా మాట అనుకోవడం ద్వారా అది చిన్నది కాస్త పెద్ద ఇలాంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తాయి? ముఖ్యంగా కుటుంబ విషయాలు మాత్రం కాస్త ఇబ్బందులు ఏర్పడతాయండి. ఎందుకంటే కోపము, ఆవేశం, ఉద్రిక్త వల్ల లేనిపోని వాతావరణం చెడిపోవడము, లేదా కుటుంబంలో చీలికలు రావడము, అయిన వాళ్ళే శత్రువులుగా ఏర్పడము, ఒక మాట తీసుకోకపోవడము, పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత ఏర్పడినప్పటికీ కూడా ఇవి కొంతవరకు మనిషికి నష్టాన్నే కలిగిస్తుంది. కాబట్టి కాస్త కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడడం కానీ, దూషించడం కానీ, అనవసరంగా వాళ్ళతో మాట్లాడితే మనకి ఏదో జరుగుతుంది అని చెప్పేసి మన ప్రమేయం లేనటువంటి సందర్భాల్లో ఏది కూడా మాట్లాడకుండా ఉంటే చాలా బెటర్ అండి వాళ్ళకు. ఓవరాల్గా మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ప్రస్తుత కాలం వీళ్ళకి సుజావుగా నడుస్తుందంటారు? ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, తదుపరి కాలం మళ్ళీ గురువు అష్టంలోకి కూడా మారబోతున్నాడు. కాబట్టి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా ధనుసు రాశి వారు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2, మీ జీవితంలో కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త పరిచయాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 3, దైవిక ఆరాధన చేసుకోవడం, దేవతల అర్చనలు చేసుకోవడము, దేవాలయాలను సందర్శించడం, ఇవి మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి ఈ 3 పనులు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క మాసంలో మీరు తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళిరండి. అక్కడ వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అక్కడ ఒక రోజు నిద్ర కానీ లేదా అక్కడ ఒక ధ్యానం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, కామాఖ్య వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక మంత్రం చెప్తాను, మూల మంత్రము. అది ఆ యొక్క అమ్మవారి యొక్క క్షేత్రంలో కూర్చుండి ఆ యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి. అమ్మవారు మీ కళ్ళ ముందర కనిపించి సాక్షాత్కరించేటటువంటి మహద్భాగ్యం కలుగుతుంది. అంటే సాక్షాత్కారం మీన్స్ మన యొక్క దేహము, శరీరము, ఆత్మ ఇవన్నీ కూడా అమ్మవారితో కనెక్ట్ అయ్యేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం కామాఖ్యాదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కామాఖ్యాదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. మీ మనస్సు, మీ ఆరా, మీ యొక్క జ్ఞానం అంతా కూడా అమ్మవారితో కనెక్ట్ అయ్యి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చడానికి ఈ మంత్రం మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమన్నా తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష, నరదిష్టికి నాపరాయన పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా
ముందిరా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.